హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే మీరాతో మాట్లాడదామని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటూ ఉంటే అపూర్వ ఏంటి మీరేదో అనుకుంటున్నారు అని చెప్పగానే నేను తనతో మాట్లాడదామని అనుకుంటున్నాము అని అంటూ చెప్తే అవునా, ఏం మాట్లాడతారో చెప్పండి అని అపూర్వ అంటే పర్సనల్గా మీరాతో మాట్లాడాలి అని చెప్పగానే సరే వెళ్ళి మాట్లాడండి అని అంటూ చెప్తే అప్పుడు తను టెన్షన్ పడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళాక ఏంటో చెప్పండి అని అంటే మీరు పెళ్ళయ్యాక ఇస్తానన్నవి అన్నీ మర్చిపోయారా? మీరేమిస్తామన్నారో మీకు గుర్తుందా అంటే గుర్తుంది, కారు ఇస్తామన్నాము, అలాగే మామిడి తోట, పొలాలు అవన్నీ ఇస్తామని చెప్పారు, స్టీల్ గిన్నెలు అవన్నీ అంటే స్టీల్ గిన్నెల కాడ నుంచి గుర్తుపెట్టుకున్నారంటే మీకు అన్నీ బాగానే గుర్తున్నాయన్నమాట అని అంటే అవును, ఇప్పుడున్న పరిస్థితులు చూశారు కదా, అందుకనే ఇప్పుడు ఏమీ మాట్లాడలేకపోయాము, 16 రోజుల పండగకి అన్నీ పెట్టేస్తాము అని మా అన్నయ్య చెప్పాడంటే, మా అన్నయ్య ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది, జరుగుతుంది అని అంటూ చెప్తే అయితే మాకు సంతోషమే, మీరు ఎక్కడ మర్చిపోయారేమో అని కంగారు పడుతూ అడిగాను, అంతే ఇంకేమీ లేదు పదండి అనేసి బయటికి వచ్చేస్తారు. అప్పుడే అపూర్వతో మాట్లాడాలి, మా ఆయనతో మాట్లాడాలి అంటే ఇంకా వాళ్ళు చెప్తారు, మీ ఆయనని అపూర్వ ఎంత కించపరిచి మాట్లాడిందో అక్కడ చూసాం కదా, ఆయన ఇప్పటికే కిందికి జారిపోయాడు, ఇంకా ఆయనతో ఏం పని లేదు, మీరు చెప్పారు కదా పదండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బయటికి వచ్చేసరికి శరత్ చంద్ర అప్పుడే అక్కడికి వస్తాడు. బిజినెస్ పనిలో మాట్లాడుతూ ఇంకా నేను మర్చిపోయాను, అందరూ ఇక్కడే ఉన్నారు కదా అని మాట్లాడతాడు. ఇక అన్నీ సవ్యంగా చేస్తాను, ముందు చేయాల్సినవన్నీ జరిపించేస్తాను అని ఏంటో చెప్తాడు. అప్పుడే ఇంకా ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా, తనని తీసుకెళ్తామని అనేసరికి ఒక్కసారిగా అత్తయ్య అని చెప్పి వాళ్ళ అత్తయ్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఊరుకోమ్మ, నువ్వేమైనా వేరే దేశం వెళ్తున్నావా ఏంటి? ఏం కాదు కదా, ఇక్కడే కదా నువ్వు ఉండేది, అంతా చక్కబడుతుందిలే, నువ్వు ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు ఒక్క ఫోన్ కాల్ కొట్టు, మీ అత్తయ్య నీ కళ్ళ ముందు వాలిపోతుంది అని అపూర్వ చెప్తుంది. అప్పుడే శరత్ చంద్ర కూడా తల మీద చెయ్యి పెట్టి ఏం కాదులేమ్మా, మేమంతా ఇక్కడే ఉంటాం కదా, నువ్వు రావచ్చు, మేము వస్తాం అని అందరూ ఇంకా తను ఏడుస్తూ ఉంటే అందరూ కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళ చెల్లి వచ్చి హక్ చేసుకొని ఏడుస్తుంది, అలాగే వాళ్ళ అమ్మని కూడా హక్ చేసుకొని ఏడుస్తుంది. అలా ఏడ్చిన తర్వాత శరత్ చంద్ర అంటాడు, మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా అని అంటే సరే అని చెప్పి కృష్ణప్రసాద్ దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఇంకా వాళ్ళని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత సరే మేము వెళ్ళొస్తాం అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అపూర్వ బయటికి వెళ్తూ ఉంటే గోరింటాకు పిన్ని అపూర్వ వెనకాలే వెళ్తుంది. అలా వెళ్ళి అప్పు అని పిలుస్తుంది. ఒక్కసారిగా అపూర్వ వెనక్కి తిరిగి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అంత కోపం? నేను ఏదో నిన్ను ప్రేమగా అప్పు అని పిలిచాను అని అంటూ చెప్తే, నన్ను ప్రేమగా పిలిచినా ఎలా పిలిచినా అప్పు అని పిలవటం నాకు ఇష్టం ఉండదు. నేను పెద్ద పెద్ద ఆస్తులతో ఇంకా ఐశ్వర్యంతో అనుభవించి బతకాలి అనుకుంటూ ఉంటే అప్పు అని పిలుస్తావేంటి? అలా పిలవద్దు, నన్ను అపూర్వ అని పిలు అని అంటే సరేనంటుంది గోరింటాకు పిన్ని. అవును, ఆ ఇందు ఏంటి వాళ్ళ నాన్నగారి మీద అంత ప్రేమ చూపిస్తుంది అంటే అది తిన్న తర్వాత ఎంగిలి చేతికి ఉన్న మెతుకుల్ని ఇలా విసిరేసినట్టు వెళ్ళిపోతుంది కదా, ఏదో అలా చూపించింది అంతేకాని తనకి వాళ్ళ నాన్న మీద ప్రేమ ఏమీ ఉండదులే, నేను ఉన్నాను కదా ఇక్కడ, వాళ్ళ నాన్న మీద ప్రేమ ఎలా ఉంటుంది? ఉంటే నా మీద ఉంటుంది అని అపూర్వ అంటుంది. అంతే అంటావా? అంటే ఇంకేముంటుంది? ఇంకేం ఉండదు అంతే అని అపూర్వ అంటుంది. సరే అనేసి ఇంకా వాళ్ళు అయినా అక్కడ శారదకి చేసిన అవమానంకి వాళ్ళ కొడుకు ఏమైనా వచ్చి గొడవ చేస్తాడేమో అంటే వాడు ఏం చేసినా ఏమీ చల్లది, ఇక్కడ వాడి పరువు వాడు తీసుకోవటానికి రావాల్సిందే అని అంటూ ఉంటే ఇక ఇక్కడేమో భూమిని పడుకోబెట్టి శారద ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏడుస్తూ అలా కారులో వెళ్తూ ఉంటే శారద వాళ్ళ కూతురు ఫోన్ చేస్తుంది కదా. ఇక అప్పుడే అమ్మ ఎక్కడున్నారమ్మా అని అడిగితే ఇంకా నేను భూమికి అక్కడ జరిగిన అవమానంకి వాళ్ళు తోపులాటలో తను తోసేయటంతో భూమికి తలకి గాయమైంది, బ్లడ్ కూడా పోతుంది, అందుకని ఇంక తనని హాస్పిటల్కి తీసుకెళ్తున్నానమ్మా అని చెప్తే, నువ్వు ఇంటికి రామ్మా, అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్తాడు అంటే అన్నయ్య ఇంకెక్కడున్నాడు, వాడు నా మాట వింటే కదా ఈరోజు కొంచెం అటు ఇటు అయ్యి భూమి అక్కడికి రాకపోయింటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు, నా ప్రాణాలు పోయేవి తెలుసా మీకు, ఈరోజు శవమై కనిపించేదాన్ని నేను అని అంటూ చెప్తే
అమ్మ ఆ మాటలేంటమ్మా, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావమ్మా అంటే, మరి ఇంకెలా మాట్లాడను, నా బతుకు ఇలా అయిపోయింది, ఈరోజు నాకు చివరి రోజు అయ్యేది, భూమి వచ్చినందుకు ఇంత ఆలస్యమైంది, ఆ తర్వాత మిగిలిన కాస్త దాన్ని మీ అన్నయ్య వచ్చి కాపాడాడు అని అంటూ చెప్పగానే, మరి ఇప్పుడు అన్నయ్య ఎక్కడ పోయాడమ్మా అంటే, నాకేం తెలిసి ఆ శరత్చంద్ర ఇంటికి గొడవకి వెళ్ళుంటాడు అని చెప్తే ఒక్కసారిగా భూమికి మెలకు వచ్చి కళ్ళు పెద్దగా చూస్తూ ఉంటుంది. లేచి కూర్చుంటుంది. అమ్మ భూమి, లేచావా అమ్మా, ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని అంటూ శారద అడుగుతూ ఉంటుంది. భూమి టెన్షన్ పడుతూ, ఇప్పుడు ఆయన మా నాన్నగారి దగ్గరికి, అదే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళారా అని అంటూ భూమి అంటుంది. అవునమ్మా, అక్కడికే వెళ్ళారు అని అంటూ చెప్పగానే, అక్కడికి వెళ్ళారా అనేసి కారు ఆపి భూమి వెనక్కి తిరిగి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ భూమి ఆగమ్మా, నీకు నీరసంగా ఉంది, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మా పద అని అంటూ ఉన్నా సరే ఆగకుండా భూమి వెనక్కి తిరిగి పరిగెడుతూ ఉంటుంది. ఈ శారద వాళ్ళ కూతురు, ఏంటమ్మా ఏం జరిగింది అంటే, ఏంటోనే నాకు అర్థం కావట్లేదు, ఇంతకుముందు వీడు వెళ్ళాడు, ఇప్పుడు భూమి కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది, నాకేం చేయాలో తెలియదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది శారద. ఆ తర్వాత శరత్చంద్ర వాళ్ళందరూ ఇంట్లో ఉండగా అక్కడికి గగన్ వచ్చేస్తాడు. గగన్ వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు. రే శరత్చంద్ర అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఎక్కడున్నావురా, రా కిందకి అని అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ అందరూ అలా చూస్తూ ఉంటారు. శరత్చంద్ర రే రారా అని చెప్పి అరుస్తూ ఉంటే శరత్చంద్ర అలా వస్తాడు. రాగానే ఇంకా గగన్ అరవటం ఆపేస్తాడు. శరత్చంద్ర అక్కడికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటి ఇక్కడికి వచ్చి అలా అరుస్తున్నావు అని, దారి తప్పి వచ్చి అరుస్తున్నావా ఏంటి అని అంటే, శరత్చంద్ర ఇలా అన్న మాటకి నిన్ను చంపేయాలా, నిన్ను అసలు ఉంచాలా, చంపాలరా అని అంటూ గగన్ పైకి వెళ్తాడు. ఏం మాట్లాడుతున్నావు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అంటూ ఉంటే, నువ్వు వచ్చి అసలు మనిషివేనా, ఇచ్చిన మాట తప్పని వంశం అని ఏవేవో ఏతులు చెప్పుకుంటారు కదా, మరి ఈరోజు ఏమైంది, నువ్వు ఇచ్చిన మాట తప్పావు కదా, మా అమ్మకి వదిలేయమని చెప్పాను నేను, అయినా సరే మా అమ్మని వదిలిపెట్టలేదు, నేను మాట మీద ఉన్నాను, నేను పెళ్లి చేస్తానని చెప్పాను, పెళ్లి జరిపించాను, కానీ నువ్వేం చేసావు, వదిలేస్తానని చెప్పి మా అమ్మకి ఒక రౌడీతో పెళ్లి చేయాలని చూస్తావా అని అంటూ అనేసరికి శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను పెళ్లి చేయాలి అనుకోవటం ఏంటి, నేను మీ అమ్మని వదిలేయమని చెప్పాను కదా అని అంటే, మాట్లాడకు, నువ్వు అసలు ముందు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి, నేను వంశం మాట పరువు ప్రతిష్ట అని అనే నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు, మా అమ్మతో ఇంకో రౌడికి పెళ్లి చేద్దామని చూసిన నిన్ను చంపేస్తాను అని అంటే, నేను అనవసరంగా మాట్లాడుతున్నావు, ఒక్క నిమిషం నేను ఇప్పుడే ప్రూఫ్ చేస్తాను, నేను అక్కడ అలా పెళ్లి చేయాలని అనుకోలేదని నిరూపిస్తాను అని ఫోన్ తీసుకొని ఆ రౌడికి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తూ ఉండగానే అప్పుడు అపూర్వ అంటుంది, బావా ఒక్క నిమిషం అని అంటే అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇలా అంటుంది అపూర్వ, నేనే ఆ పెళ్ళి జరిపించాలని చూశాను బావా అని అంటే, నువ్వా, అంత పని ఎందుకు చేసావు అని శరత్చంద్ర కోపంగా అంటే గగన్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు అపూర్వ ఇలా అంటుంది, ఎందుకు చేశానంటే మన కోసమే, మన కుటుంబం పరువు కోసం అని అంటే, కుటుంబం పరువు ఏంటి ఇక్కడ అని అంటే, అవును అసలు ఆ కృష్ణప్రసాద్ ఎప్పుడు ఆ శారద వెనకాల వెళ్ళి దానితోనే ఉంటున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు, ఇక్కడ మీ చెల్లిని బాధ పెడుతున్నాడు, బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఆ కృష్ణప్రసాద్ తప్పు చేశాడు అనరు, శరత్చంద్ర చెల్లెలి మొగుడు కృష్ణప్రసాద్ తప్పు చేశాడు అంటున్నారు, ఆ మాట తెచ్చుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ పరువు పోతుంది, అందుకే దానికి పెళ్లి చేసేస్తే అది బతుకుతుంది అనుకున్నా, దానికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి ఇవ్వట్లేదు, అసలు అది మనిషిలాగే ప్రవర్తించట్లేదు, అలాంటి నీచురాలికి అని తిడుతూ ఉంటే దానికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, కళ్ళల్లో కన్నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి, సీరియస్గా వాళ్ళ అమ్మనితూ ఉంటే అలా చూస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, అందుకే అది సిగ్గుతో ఇక నుంచైనా ఒక మొగుడు ఉంటాడు పెళ్లి చేసుకుని బతుకుంటుంది అని చెప్పి నేను అలా పెళ్లి చేయాలి అనుకున్నాను, ఇందులో నా తప్పేమీ లేదు అని అంటూ చెప్తూ ఉంటుంది ఏడుస్తూ. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చాలా సీరియస్గా, దానికి పెళ్లి చేయాలని నేనే నిర్ణయించుకున్నాను, అందుకని మన కుటుంబం పరువు కోసమే చేశాను బావా, నాదేం తప్పుంది అని అపూర్వ అంటూ ఉంటుంది. అయినా అలాంటి సిగ్గుమారిన ఆడదానికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఇలాంటి వాళ్ళనిచ్చి పెళ్లి చేసి బుద్ధి చెప్తే వస్తుందని నేను అనుకున్నాను, అందుకే అలా చేశాను అని అంటూ ఉండే. ఇంకా అప్పుడే అలా చూస్తూ సీరియస్గా గగన్ కోపంగా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.